చిత్తూరు జిల్లా పుంగనూరులో కౌన్సిలర్లపై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు వాలంటీర్లు. తమను బలవంతంగా కౌన్సిలర్లు రాజీనామా చేయించారని కమిషనర్కు కంప్లైంట్ చేశారు. తమను సీఎం చంద్రబాబు నాయుడు విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ నిరసన దిగారు. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి దామోదర్. వాలంటీర్లు ప్రతి చోట తమకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. గతంలో ఎవరైతే రాజీనామా చేశారో, ఎన్నికల ముందు రాజీనామా చేసి వైకాపాకు పనిచేసిన వాలంటీర్లంతా తమను బలవంతంగా వైకాపా ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ బలవంతంగా రాజీనామా చేయించారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఏదైతే మున్సిపల్ కార్యాలయం వద్ద అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే మొత్తం వాలంటీర్లు రాజీనామా చేయడమే కాకుండా అప్పట్లో ఏదైతే టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి ఇన్ఛార్జ్ అయిన బొజ్జల సుధీర్ రెడ్డి పైన ఘాటైన వ్యాఖ్యలు చేశారో అతని ఇంటి ఎదుట నిరసన కూడా తెలిపిన నేపథ్యం. చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా పీలేరు, అదేవిధంగా పీలేరులో అయితే ఇంటింటికి వెళ్లి తాయిలాలు పంపిణీ చేసిన ఘటన కూడా వాలంటీర్లకే దక్కింది. అదేవిధంగా పొంగనూరులో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పూర్తి స్థాయిలో పంపకాలు ఇంటింటికి తిరిగి పనిచేసిన పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు అధికారం మారడం, వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామన్న నేపథ్యంలో తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వీరు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ముందుగా ప్రతి మండల స్థాయి కార్యాలయం వద్దకు ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రతి నియోజకవర్గంలోనూ తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయంలో, నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా వినతి పత్రాలు ఇస్తున్న పరిస్థితి నిన్న పిలేరులో జరిగింది. ఈ రోజు చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కమిషనర్ ను కలిసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి, అప్పట్లో తమను బలవంతంగా ఒత్తిడి తెచ్చి తమ చేత రాజీనామా చేయించారంటూ కూడా వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద అయితే వాలంటీర్లంతా తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు వాలంటీర్లను విధి విధానాలపైన కానీ, ఎంతమంది వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటాము, ఎన్ని కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటాడన్న విషయం పైన మార్గదర్శకాలు కూడా విడుదల చేయని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీరి యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగానే చెప్పవచ్చు. మొత్తం మీద అయితే రాజీనామా చేయని వాలంటీర్లు కొంతమంది ధైర్యంగా తాము రాజీనామా చేయమని ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2 నెలల పాటు విధులకు దూరంగా ఉన్నవారు మాత్రం తమను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటారని ధైర్యంగా ఉన్నారు. ఎవరైతే రాజీనామా చేసి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారో వారంతా ఇప్పుడు ఏదైతే ప్రజా పరిషత్ కార్యాలయంతో పాటు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.